హాయ్ అందరికీ. కోడిగుడ్డు కూరని ఈ విధంగా చేశారంటే టేస్ట్ అయితే అద్దిరిపోద్దండి. రైస్, చపాతీ, బిర్యానీలోకి ఎటువంటి కాంబినేషన్‌లో అయినా చక్కగా కుదురుతుందండి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. మిక్సీ జార్‌లో ఒక కప్ దాకా ఉల్లిపాయలు, దాంట్లోనే ఒక కప్ దాకా టమాటాలు వేసుకోండి. 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 అంగుళాల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత దీంట్లో 2-3 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసుకోండి. దీన్నంతా కూడా వాటర్ ఏమీ వేయకుండా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని కోడిగుడ్లను ఒక 5-6 దాకా ఇలా ఉడకపెట్టుకొని తీసుకొని కోడిగుడ్ల మీద ఇలా ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన మనకి ఉప్పు కారం అనేది చక్కగా లోపల దాకా వెళ్ళి కుక్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లోనే బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క వేసుకోండి. తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసుకొని దీనంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి సిమ్‌లో 10 నిమిషాల పాటు ఉడికించేసేసుకోండి. అప్పుడు పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత మళ్ళీ దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం అనేది మనం టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. తర్వాత దీనంతా మిక్స్ చేసేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. దాన్ని బట్టే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఉంది కదా, సరిపోతుంది. తర్వాత ఉడికించిన కోడిగుడ్లను 1 బై 1 దీంట్లోకి వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత మూత పెట్టేసి సిమ్‌లోనే ఒక 5-10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అంతే, చక్కగా ఉడికిపోతుందండి. మనకి కోడిగుడ్డు కూడా ఉప్పు, కారం పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలి ఈ విధంగా రెడీ అయి ఉంది. దాన్ని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు, కారం అనేది చెక్ చేసుకొని అవసరం అనుకుంటే యాడ్ చేసుకోండి. లేదంటే ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మనం వేడి వేడి అన్నంలో కానీ లేదా బిర్యానీ, చపాతీ ఎటువంటి కాంబినేషన్లకైనా చక్కగా ఉంటుందండి. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపాన తెలియచేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.